హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ విశాఖలో భీమునిపట్నం భీమిలి కేంద్రంగా జాతీయ వారసత్వ సంపదగా పరిరక్షించాల్సిన ఎర్రమట్టి దిబ్బలను కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కొల్లగొట్టే ప్రయత్నం జరిగింది। ఆ విషయం అంతా రాష్ట్రంలో సంచలనం రేపింది। ఈ నేపథ్యంలో కూటమి సర్కార్కు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు దానికి బ్రేక్లు వేశారని చెప్పి ఒక వార్త అన్నమాట। వాటిని కొట్టేస్తున్నప్పుడు స్పందించిన సర్కారు జనసేన కీలక నేత అయిన బొలిశెట్టి సత్యనారాయణ ఎప్పుడైతే ఆ పాయింట్ రేజ్ చేశారో అంటే కేంద్రం జాతీయ వారసత్వ సంపదగా దాన్ని గుర్తించింది, దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేయడంతో అంతకుముందు స్వయంగా జనసేన అధినేత హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మొత్తం 292 ఎకరాల చుట్టూ బఫర్ జోన్గా ఏర్పాటు చేసి కంచె వేయాలని చెప్పి పెద్ద ఉద్యమమే లేవదీసిండు। అట్లాంటి మట్టి దిబ్బలను ఇప్పుడు కొల్లగొట్టడం కూటమి సర్కార్కు మైనస్ అయింది। దాంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తుంది। ఇది వాటిని పచ్చపత్రికలు ఇట్లా రాసుకొచ్చే ప్రయత్నం చేసినాయన్నమాట। ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు బ్రేక్, ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక, దిబ్బల తవ్వకంపై సీఎంఓ సీరియస్, ఆ ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ పనులు ఆపేయాలనే ఆదేశాలు, ప్రొక్లైనర్లు వస్తే సీజ్ చేయండి, అనుమతులపై గట్టిగా నిలదీత, నీళ్లు నమిలిన అధికారులు, ఇద్దరికి నోటీసులు, ఒకరి సస్పెన్షన్। సో ఒకరో ఇద్దరు బలిపశువులు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం అనమాట ఇది। ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలకు బ్రేక్, భీమిలి బీచ్ రోడ్లోని భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలను తవ్వేయడంతో ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు శీర్షికన బుధవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది। తక్షణమే ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యావరణానికి విఘాతం కలిగించే పనులు ఆపించాలని అధికారులకు ఆదేశించారు। ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక పంపాలని కోరింది। దీంతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ భీమిలి వెళ్లి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు, పనులు ఆపించారు, ఇద్దరికి నోటీసులు ఇచ్చి ఒకరిని సస్పెన్షన్కు అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు। అక్కడికి వచ్చిన భీమిలి తహసీల్దార్, జీవీఎంసీ జోనల్ కమిషనర్లపై మయూర్ అశోక్ ప్రశంసల వర్షం కురిపించారు। 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మట్టి కొండలను తవ్వేస్తుంటే ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు। ఈ భూమి తమదని చెప్పుకుంటున్న భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి మట్టి తవ్వకాల కోసం ఎవరో అనుమతులు ఇచ్చారని జేసీ ప్రశ్నించారు। దానికి సమాధానం చెప్పలేక అటు రెవెన్యూ ఇటు జీవీఎంసీ అధికారులు తలలు దించుకున్నారు। అసలు లేఅవుట్కు దరఖాస్తు చేశారా, మట్టి తవ్వుతామని చెప్పారా అని జేసీ ప్రశ్నించారు। ఏ ప్రశ్నకు స్థానిక అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు। ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ ప్రాంతంలోకి పొక్లైనర్లు లారీలు ప్రవేశిస్తే సీజ్ చేయాలని, పనులు జరిపించే వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు। సంజాయితీ ఇవ్వాలంటూ నేరేళ్ల వలస వీఆర్ఓకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కు భీమిలి ఆర్డీఓ ద్వారా నోటీసులు ఇప్పించారు। తవ్వకాలపై నిర్లక్ష్యం వహించినట్టు తేలడంతో తోటవీధి సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। సో ఇదే అనమాట, ఒకరిద్దరిని లేపేసి మేము సెటరేట్ చేసేసినామని చెప్పుకునే కుట్ర అనమాట। దీని మీద పవన్ కళ్యాణ్ ఇతర నేతలు స్పందించి ఉంటే ఇంకా కథ వేరేలాగా ఉంటుండే, కానీ ఇది ఆంధ్రజ్యోతి చెప్తే కానీ వీళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారనమాట కూటమి సర్కార్। ఇది ఆంధ్రప్రదేశ్లో పాలన తీవ్ర అన్నట్టు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ।